మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకిచ్చింది మాత్రం 7,00,000 రాసుకుంది 10,00,000 అని రాసుకున్నాను. కాల్మనీ వ్యవహారంలో మరో నిండు ప్రాణం అయితే గనక బలికొంది. ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కాపులపాడ గ్రామానికి చెందినటువంటి కింతల గోవింద్ అనే వ్యక్తి నిన్న సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో అయితే కనుక చెట్టుకు విరేసుకొని చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగిందండి ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రజెంట్ మనం భీమిలి ఏదైతే గవర్నమెంట్ ఆసుపత్రి అయితే అక్కడ ఉన్నామో ఒకసారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. బాబు ఏమైంది, మీరు ఏమవుతారు గోవింద్? నేను చిన్న అబ్బాయిని. వాళ్ళ అబ్బాయి మీరు. ఏం జరిగింది? అప్పులోళ్ళు ప్రెజర్ పెట్టారు. రేపటికల్లా మనీ ఇవ్వకపోతే చచ్చైనా చనిపోవాలి, అప్పైనా తీర్చాలని ప్రెజర్ పెట్టారు డాడీకి. ఎప్పటి నుంచి జరుగుతుంది అసలు? మీరు అంటే ఏం జరిగింది ఆ ముందు రోజు? ముందు రోజు ఏంచు ఒకరి నుంచి మా ఊర్లో అతను కాపులు పడ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఫస్ట్ ఏంచు మేము ఇంటి మా ఇల్లు నుంచి మాకు జగనన్న కాలనీ వచ్చింది. ఆ ఇల్లు నుంచి అక్కడ పద్దు పెట్టాం వాళ్ళకి. కానీ వాళ్ళు మాత్రం పద్దు కాకుండా వాళ్ళు ఏకంగా తీసేసుకున్నారు, కొనించుకుంటారని రాసుకుంటారు. మాకు ఇచ్చింది మాత్రం 7,00,000 రాసుకుంది 10,00,000 అని రాసుకుంటారు. ఆ డబ్బులు తీసుకోకపోతే మాకు చంపేస్తారని బెదిరిస్తారని చెప్తాండ్రు. వ్యక్తి ఎవరు? గుడ్ల కొందబాబు అనే వ్యక్తి. గుడ్ల కొండబాబు. ఆ వ్యక్తి ఇంతకుముందు ఆ ఇంట్లో ఉండేవారు. సో ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని అయితే కనుక బలి తీసుకుంది ఈ యొక్క కాల్మనీ కేసు. అమ్మాయి అసలు మీకు ముందస్తుగా మీకేం చెప్పలేదమ్మా ఆయన? ఏమి చెప్పలేదు మీరు సార్. గోవింద్కి ఏమవుతారు? భార్య మీ భర్త గోవింద్? అసలు ఏమైందమ్మా? నాకు ఏమి చెప్పలేదు సార్. అప్పులోళ్ళు బెదిరించుతాంటే ఇలాగని చనిపోయాడు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు అక్కడ? మేము ఎక్కడ 15 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్నాం. మరి గ్రామస్తుల సాయం కానీ ఎవరి సాయం అడగలేదా మీరు? లేదండి, ఎవరి సాయం అడగలేదు. నిన్న ఏ టైంలో జరిగిందమ్మా? నన్ను తెల్లార 6 గంటలకల్లా వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయారు. మామూలుగా ఏమైనా సామాన్లు ఇంట్లోకి తెచ్చుకుందామని బయటికి వెళ్ళారు. మేము అనుకున్నాం మామూలుగా ఏమైనా సామాన్లు ఇంట్లోకి తేడానికి అనుకున్నాం. కానీ నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. మాకు ఫేర్వెల్ పార్టీ నిన్న అయింది సార్. కానీ ఇంటికి వచ్చినప్పటికి మళ్ళీ కాల్ చేశాను నాకు 10కి. ఏటైందిరా ఎలాగ ఏడుస్తున్నావు అంటే నాన్న కనబడట్లేదు అన్నాను. అప్పటి నుంచి మా అమ్మ నుంచి అక్క వాళ్ళు ఉన్నారు. ఇంకండి మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళ నుంచి ఫోన్ చేసి తీసుకెళ్ళారు, నెతకడానికి తీసుకెళ్ళారు. మళ్ళీ ఏంచు ఈవినింగ్ మధ్యాహ్నం నేనేంచి వెళ్ళిపోయాను. ఈవినింగ్ ఏంచు పోలీస్ స్టేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇచ్చాం, డాడీ కనబడట్లేదు. ఇంకా ఇలాగ లెటర్ రాయించున్నాం, కాల్ వచ్చింది మీ డాడీ పలానా దగ్గర ఉరేసుకొని చనిపోయాడని. కేవలం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు కొంచెం న్యాయం జరగాలండి. సో ఏమంటారండి మామూలుగా దీనికి? అంటే ఇంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఒక కుటుంబం ఉంది, అయినా సరే అసలు ఎందువల్ల చేసుకున్నాను అంటారు? ఏం చెప్తారు? చర్చిలో ఒక ఆయన నెంబర్ సార్, మా చర్చిలోకి వచ్చిన నెంబర్. ఆయన విసుగా పేపర్లు, బండి ఫైనాన్స్, నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ అమౌంట్ ఓడారు సార్. వాళ్ళు వచ్చి మందిరంలో ఎప్పుడు అంటే సాక్ష్యాలు చెప్పుకుంటారు ప్రతి ఆదివారము. అలాగే ఏడ్చుకుంటూ చెప్పారు సార్. మాకు తోసింది మేము ఆయనకి హెల్ప్ చేసాము. బండి ఇంకొక ఆయన తీసుకెళ్ళిపోతే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి మళ్ళీ దగ్గరుండి చేయించాము. ఇక నుంచి అని ఆపి బతకండి అని మాకు తోసింది మా సంఘము పాస్టర్ గారు అందరం చెప్పాం సార్. వాళ్ళ భార్యకి కూడా మేము అమౌంట్ దగ్గరుండి మేము 1,00,000 రూపాయలు సాయం కూడా చేసాం సార్. మేము ధైర్యంగా చెప్పాము, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో చెప్పు, వారితో మాట్లాడి ఇంకా ఫోర్స్ ఎక్కువ ఉంటే ఎస్సీ గారిని బతిమాలి వారితో మాట్లాడేద్దామని చెప్పాం సార్. అలాగే బాగా ఉండరు అండి. ఉదయాన్నే వెళ్ళిపోయి మేము ఇలాగ ఆ మందిరం టయానికి వచ్చేస్తామని వెళ్ళిపోయి మరి ప్యాక్ ఊరేసుకొని చనిపోయినట్టు తెలిసింది సార్ మాకు. ఫైనాన్షియల్ ఇబ్బంది అవ్వచ్చు. ఈ కాల్మనీ కేసులో అయితే కనుక మరొక నిండు ప్రాణం పోయింది, అలానే ఒక నిండు కుటుంబం కూడా రోడ్డున పడిన పరిస్థితి అయితే ప్రజెంట్ విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం కాపులపాడు అయితే చోటు చేసుకుంది. సో ఇటువంటివి జరగకూడదని చెప్పేసి ఎంతవరకు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ కాల్మనీ వేధింపులకు అయితే మటుకు చాలామంది గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, భీమిలి.
మాకు ఇచ్చింది మాత్రం 7 lakhs, రాసుకుంది 10 lakhs అని రాసుకుంటారు.